తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు 4 Sides TV. నేను మీ అవినాష్ జనగామ. మీరు వాచింగ్ చేస్తున్నటువంటిది పొలిటికల్ థాట్. ఇవాళ మన డిబేట్లో స్పెషల్ టాపిక్ అని మాత్రం నేను చెప్పను, కాకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇంట్రెస్టింగ్ చర్చ నడిపిస్తున్నటువంటి, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నటువంటి మాట కేటీఆర్ అరెస్ట్. కేటీఆర్ నిజంగా అరెస్ట్ అవుతాడా? కేటీఆర్ని అరెస్ట్ చేసేంతటువంటి సత్తా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఓవైపు నేను రాష్ట్ర డెవలప్మెంట్ కోసం, టూరిజం కోసం మాత్రమే నేను ఏదైతే చేశానో ఫార్ములా ఈ రేసింగ్ అనేటువంటి మాట కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఆయన లెటర్ కూడా రిలీజ్ చేశాడు, దమ్ముంటే చర్చ పెట్టండి అనేటువంటి ఉద్దేశాన. అదే విషయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఛాలెంజింగ్గా తీసుకొని కేటీఆర్ అవకతవకలు చేశాడు. ఇది దాదాపు 150 నుంచి 500 కోట్ల వరకు జరిగినటువంటి చర్చ అనేటువంటి మాట తను చెప్తా ఉన్నాడు. దాదాపు 150 నుంచి 500 కోట్ల వరకు అనేటువంటి ఏదైతే డెవలప్మెంట్ టూరిజం పైన ఉందో దానికోసమే నేను ఈ ఫార్ములా ఈ రేసింగ్, గ్రీన్ కో అనేటువంటి కంపెనీ కావచ్చు, ఇంకో కంపెనీతో కావచ్చు, నేను అగ్రిమెంట్స్ చేశాను, ప్రభుత్వంతో అగ్రిమెంట్స్ చేశాను అనేటువంటి మాట కేటీఆర్ చెప్తూ అఫీషియల్గా లెటర్ రిలీజ్ చేశాడు. మరి ఇంత జరిగిన తర్వాత, ఇదంతా ఉన్న తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి సత్తా నిజంగా ఈ ప్రభుత్వానికి ఉందా? కేటీఆర్ అప్పుడున్నటువంటి ప్రభుత్వం నిజంగా తప్పులు చేసిందా? రైట్, ఇవాళ మన డిబేట్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉప్పాల లక్ష్మణ్ గారు అనలిస్ట్ జాయిన్ అవుతా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మూర్తి, కాంగ్రెస్ పార్టీ నుంచి సంధ్యారెడ్డి, అలాగే బీజేపీ నుంచి అల్లం నాగరాజ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పొలిటికల్ థాట్ అండి. ముందుగా బీఆర్ఎస్ పార్టీ రామ్మూర్తి గారితో మొదలెడదాం. రామ్మూర్తి గారు, మీరేమంటారు? కేటీఆర్ నిజంగా తప్పు చేశాడా? కేటీఆర్ని అరెస్ట్ చేసేటువంటి సత్తా కానీ కేటీఆర్ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఈ ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి దాంట్లో నిజంగా నాకు తప్పు జరిగిందా? అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, 4 Sides TV ప్రేక్షకులకు, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య. వాళ్ళ యొక్క ఆలోచనలు గత సంవత్సరం నుండి మీరు అందరు చూస్తే రకరకాల వాటి మీద ఎంక్వైరీలు చేశారు, కమిషన్ల పేరుతో చేశారు. ఎన్ని కమిషన్లు చేసినా, ఎన్ని ఎంక్వైరీలు చేసినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు కానీ, లేదా మాజీ సీఎం గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదని ప్రతి దాంట్లో తేలిపోతుంది. మీరు కాళేశ్వరం చూసుకున్నా, గొర్రెల స్కామ్ చూసుకున్నా, ఫోన్ ట్యాపింగ్ చూసుకున్నా, రకరకాల కార్యక్రమాలు ఏది చూసుకున్నా కానీ వీళ్ళకి అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నిక్కచ్చిగా, నిజాయితీగా 10 సంవత్సరాల అధికారాన్ని నడిపింది. కాబట్టి ఇప్పుడు గత సంవత్సరం నుండి ప్రతి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చు, వీళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, వీళ్ళు చెప్పిన అబద్ధాలను, దాదాపు 1000 పాపాలను మూటగట్టుకొని ప్రజలని, అన్ని వర్గాల ప్రజల్ని సర్వనాశనం చేస్తూ, ఇబ్బంది పెడుతూ, ప్రతి ఒక్క పాపానికి ఒడిగడుతున్న ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నాడు. కాబట్టే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకున్న లక్ష్యం అంతా అదే. బదులుగా ఖచ్చితంగా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనేది దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు. గత 10 నెలల నుండి, గత సంవత్సరం నుండి మంత్రులు మొత్తం దేని మీద తప్పు చేస్తున్నారయ్యా అంటే కేటీఆర్ గారిని తప్ప మొత్తం తుస్సు అనే కార్యక్రమాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఒక్కటి కూడా వీళ్ళు, ఒక్క దాంట్లో కూడా వీళ్ళు పాస్ మార్కులు తెచ్చుకోలేదు. చెప్పిన హామీలు మొత్తం నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఈ సమాజంపై ఉన్నది. ముఖ్యంగా నిజంగా నీకు తప్పు ఉంటే చూపెట్టు. ఎక్కడ అసలు కేసు ఎక్కడ పెడతారు, ఎవరి మీద పెడతారు?
నీకు ఈ హైదరాబాద్ ఇమేజ్ ని పెంచడానికి, తెలంగాణ ఇమేజ్ ని పెంచడానికి ఎప్పుడు తేని ఒక గొప్ప ఫార్ములా ఈ రేస్ ని హైదరాబాద్ కు తీసుకొస్తే, హైదరాబాద్ ఆ ఇమేజ్ పెంచడంలో పనిచేస్తే ఒకసారి జరగడం వల్ల దాదాపు 7 జిల్లాల నుంచి దాదాపు 3,000 కోట్ల రూపాయల ఆదాయం ఏదో ఒక రూపాయల తెలంగాణకు వస్తే అది మంచిదా చెడ్డదా? దాని దోపటి ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు తప్పుకోవడం వల్ల ఖచ్చితంగా అది 4 సంవత్సరాల అగ్రిమెంట్ కాబట్టి కాబట్టి గత సంవత్సరంలో జరిగిన లాభాలు దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు మంత్రివర్గంలో ఉన్నారు, ఆయన మున్సిపాలిటీ మంత్రి శాఖ ఉన్నది, కుట్రల్ని వెంటనే వీళ్ళు ఇప్పటికైనా మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. లక్ష్మణ్ గారు ఉన్నారు మనతో పాటు. లక్ష్మణ్ గారు, మీరు ఎలా చూస్తున్నారండి ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించి గ్రీన్ కో అనే సంస్థతో కావచ్చు, తర్వాత కేటీఆర్ మీద వచ్చినటువంటి బిగ్గెస్ట్ అలిగేషన్, మంత్రిగా ఉండి తన ప్రైవేట్ సంస్థకో లేదా వేరే సంస్థకో ఆల్రెడీ జరపాల్సిన చోట జరిపేదానికంటే ముందు 55 కోట్లు అడ్వాన్స్ గా పే చేశాడు అనేటువంటి మేజర్ చర్చ నడిచింది. దాని తర్వాత ఇప్పుడు 150 నుంచి 500 కోట్ల వరకు నేను ప్రభుత్వ డెవలప్మెంట్ కోసమే, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం నేను ఖర్చు చేశాను తప్ప నా జేబులోకి నేనేం తీసుకోలేనటువంటి మాట కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఏది ఆరోపణలు వచ్చినా కూడా ఆధారాలు చాలా ఇంపార్టెంట్. ఆధారాలు ఉంటే తప్ప కేసు ముందుకు నడవదు. ఆధారాలు లేకుండా రాజకీయ కోణంలో ఎవరి మీద కేసులు పెట్టినా కోర్టు అంగీకరించదు కదా. కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చేస్తుంది, ఒక్కో సందర్భాల్లో కేసునే కొట్టేస్తుంది. అందువల్ల ఆధారాలు సంపాదించడం అనేది ముఖ్యం. ఆరోపణలు వస్తాయి, దానికి సంబంధించిన ఆధారాలు కావాలి. ఇప్పుడు ఈ కేసులో ఇక్కడ ఒక ఏజెన్సీని కాదని అది చేతులెత్తేయడంతో డైరెక్ట్ గా విదేశీ సంస్థకు 55 కోట్లు నిధులు పంపించారు అన్నది ఆరోపణ. దానికి అది మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి పోయినా కూడా మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ ఉందా, లేకపోతే ఎలాంటి అనుమతులు తీసుకున్నారు అన్నది కూడా చర్చకు వచ్చినప్పుడు మంత్రిగా నేనే నిర్ణయం తీసుకున్నానని ఆయన ధైర్యంగా చెప్పాడు కేటీఆర్. అలాగే నేను చేసింది తప్పంటూ ఏమీ లేదు. ఇందులో ఏదైతే ఈ ఫార్ములాకు సంబంధించి బైకులు కానీ ఇంకా ఇతర వాహనాలకు కానీ ఎక్కువ సిటీలో ఉపయోగించడం వలన పొల్యూషన్ తగ్గుతుంది. సో వాటిని ప్రమోట్ చేయాలి కాబట్టి వాటికి రాయితీలు ప్రకటించి, అంటే అవి కొనుగోలు చేసే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు, ట్యాక్స్, వెహికల్ ట్యాక్స్ ఇవన్నీ తగ్గించి ఒక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేశాము అని వారు చెప్తున్నారు. అది చేయాల్సిందే. ఎవరు కూడా, ఏ ప్రభుత్వం అయినా కూడా, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వద్దని చెప్పడం లేదు కదా. అవును, పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తామంటున్నారు కదా. ప్రకటించారు రేవంత్ రెడ్డి, మేము కూడా రాయితీలు ఇస్తాం, 2 వీలర్స్ ఎక్కువ వాడాలి, పొల్యూషన్ ఉండవద్దు, మేము కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పాడు. అయితే ఇక్కడ ఆ 55 కోట్లు దేనికి ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఆ వెళ్ళిన డబ్బు ఏమైనా తిరిగి వచ్చిందా అంటే రాజకీయ నాయకుల చేతుల్లోకి కానీ అధికారుల చేతుల్లోకి కానీ వచ్చిందా అంటే మనీ లాండరింగ్ జరిగిందా అన్నది ప్రశ్న, పెద్ద ప్రశ్న ఇది. వాస్తవం. సో నిజంగా మనీ లాండరింగ్ జరిగి ఉంటే తప్పించుకునే అవకాశాలు ఉండవు ఎవరైనా సరే. అది ఎక్కడికి మనీ వెళ్ళింది, అక్కడి నుంచి ఎవరికి వచ్చింది, ఎవరికి అందింది అన్నది ఖచ్చితంగా ఆధారాలు దొరుకుతాయి. ఇప్పుడు మరి కేటీఆర్కి సంబంధించి ఆయన ఫ్యామిలీ మెంబర్స్, ఆయన క్లోజ్ ఫ్రెండ్, లేదా ఆయన బినామీలు ఉంటేనో ఈ యొక్క మనీ తిరిగి వాళ్ళ చేతుల్లోకి వచ్చి డ్రా అయ్యి ఆయనకు అందించి ఉంటేనే అది కేసులో ఆధారాలు ఉన్నట్టు. మరి అలా దొరుకుతున్నాయా దొరకలేదా మనకు తెలియదు. ఇప్పుడేమో కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు. ఇవాళ ఫైల్ వెళ్ళింది ఏసీబీకి. ఖచ్చితంగా ఏసీబీ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఉన్నారు కాబట్టి
కేటీఆర్ ను విచారించక తప్పదు. సరే, అంటే విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉండాలి, తదుపరి చర్యలు తీసుకోవాలంటే. ఎగ్జాక్ట్లీ. అంటే సార్ ఇప్పుడు వరకు ఉన్నటువంటి విచారిస్తామని మేజర్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏసీబీ చేతిలోకి వెళ్ళింది, అలాగే గవర్నర్ పర్మిషన్ కూడా వచ్చింది కాబట్టి, అంటే మేజర్గా అందరూ చెప్తున్నటువంటి మాట కేటీఆర్ అరెస్ట్ ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమే అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఈజ్ ఇట్ సో సింపుల్ సార్ టు అరెస్ట్ సచ్ ఎ క్యాండిడేట్? అది కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రచారము. అరెస్ట్ ఇప్పుడు ఇవాళ అసెంబ్లీలో కూడా అరెస్టులు జరుగుతాయి అనే చెప్పారు మంత్రులు కొంతమంది, చూశాను నేను. అరెస్టులు చేయాలి అనుకుంటే ఆధారాలు ఉండాలని నేను అంటున్నాను కదా. ఇక్కడ ఇప్పుడు ముందు విచారణ పార్టీ నోటీస్ ఇవ్వాలి, ముందు పిలవాలి. మరి మనీ ఎలా రిలీజ్ చేశారు, ఇంకో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి అని చూపించాలి, జవాబు తీసుకోవాలి. అది ఒకసారి పిలవచ్చు, రెండోసారి కూడా పిలవచ్చు, మూడోసారి కూడా పిలవచ్చు. పిలిచినంత మాత్రం మరి ఆధారాలు ఉన్నాయా లేవా అన్నది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు బయటికి ఇప్పుడే చెప్పరు. కానీ ఒకవేళ ఉంటే ప్రాథమిక ఆధారాలు అరెస్ట్ తప్పదు, ఇంకా చేయక తప్పదు, చేస్తారు. అది విచారణ తర్వాతనే చేస్తారు. ఉన్నాయా లేవా అనేది మనం ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు లేవో తెలీదు, ఉన్నదో తెలీదు. ఉన్నప్పుడు అరెస్ట్ తప్పదు కదా. ఇంకా ఎవరైనా సరే, అది కేటీఆర్ అనే కాదు, ఏ యొక్క అవినీతి ఆరోపణలైనా కూడా ఆధారాలు ఉన్నప్పుడు, అది ఏ స్థాయి నాయకుల యొక్క ప్రమేయం ఉన్నా అరెస్ట్లు అన్నది జరగక తప్పదు. అది చట్టం, అది తన పని తాను చేసుకుపోతుంది. రైట్. మనతో పాటు రామూర్తి గారు ఉన్నారు కాబట్టి, రామూర్తి గారు మీరు అసలు ఒకవేళ నిజంగా అంటే వాస్తవానికి ఇప్పుడు లక్ష్మణ్ గారి మాటలు మనం విన్నాం. సో బేసిక్ ఆధారాలు లేకుండానే ఇంత దూరం వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుందా? అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత కక్ష కట్టిందని మీరు చెప్తున్నప్పటికీ కూడా ఏసీబీ స్థాయి అధికారులకి ఏసీబీ ఆఫీస్కి ఫైల్ వెళ్ళిందంటేనే, అక్కడ దాకా కంప్లైంట్ వెళ్ళి ఫైల్ రిజిస్టర్ అయ్యిందంటేనే ఎంతో కొంత బేసిక్ అండర్స్టాండింగ్, బేసిక్ నాలెడ్జ్తోనే వాళ్ళు చేస్తారు కదా అనేటువంటిది కూడా ఉన్నటువంటి పెద్ద మాట. సో హౌ డస్ బీఆర్ఎస్ పార్టీ సీ దిస్ అండి? మిత్రం, ఒకసారి సార్ కూడా తెలుసు, పెద్ద ఆయన ఎన్నో డిబేట్ లో పాల్గొని ఉంటారు, ఆయన చాలా నిష్ఠాతం. ఒకసారి ఏసీబీ అంటే ఏంటండి నాకు అర్థం కాదు. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. ఏసీబీ పరిధిలోకి ఒక కేసు పోవాలి అంటే అక్కడ మనీ లాండరింగ్, మనీ ట్రాన్స్ఫర్ అయి జరగాలి. కేటీఆర్ గారి అకౌంట్లకు కానీ, లేదా కేటీఆర్ గారి సొంత కంపెనీలకు కానీ, లేదా కేటీఆర్ కు సంబంధించిన వాళ్ళకు కానీ ఏమన్నా ట్రాన్స్ఫర్ జరిగిందా? ఇది ప్రైమరీ క్వశ్చన్. అలా జరిగిందనేటువంటిదే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి సంబంధించి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. రామూర్తి గారు ఇక్కడ ఏంటంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఇప్పుడు ఒకటే అక్కడ 55,000 కోట్ల రూపాయలు ముందు ఒప్పందం ప్రకారం ఒప్పుకున్న కంపెనీ ఏదైతే కాంట్రాక్టర్ తప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ 3 సంవత్సరాలు కూడా కంటిన్యూ కావాలి. కాబట్టి వాటిని అది కావాలి అంటే ఖచ్చితంగా ముందు ఇవ్వాలి. ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, అందులో ఒప్పందంలో ఉన్న అదొక ప్రిన్సిపల్. కాబట్టి ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి రావు. ఎందుకు తిరిగి రాకపోయినాయి? వీళ్ళు క్యాన్సల్ చేశారు. ఎందుకు క్యాన్సల్ చేశారో తెలియదు. క్యాన్సల్ చేయడం వల్లనే ఈ రాష్ట్రానికి కావలసిన ఆదాయంతో పాటు. రైట్ రామూర్తి గారు, నాకు తెలిసి మీ సైడ్ నుంచి ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టు ఉందనుకుంటా. సంధ్యారెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు కాబట్టి గుడ్ ఈవినింగ్ సంధ్యారెడ్డి గారు. రైట్, మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇప్పుడు ఉన్నటువంటి మాట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే క్లియర్గా వాళ్ళ దగ్గర ఏ ఆధారం. రామూర్తి గారు జస్ట్ మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉంది అనుకుంటా నాకు తెలిసి. సంధ్యారెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు. సంధ్యారెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు. సంధ్యారెడ్డి గారు రైట్. రామూర్తి గారు ఐల్ కమ్ బ్యాక్ టు యూ అండి. రామూర్తి గారు, సంధ్యారెడ్డి గారిని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అనేటువంటిది నిజంగా సాధ్యమేనా? రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించి నిజంగా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఆధారాలు ఉన్నాయా కేటీఆర్ మనీ లాండరీ చేసినట్టు? ఒకటండి, ఇప్పుడు కేటీఆరా, కేసీఆరా, రేవంత్ రెడ్డి గారా, లేకపోతే మోడీ గారు అనేది చట్టం ముందులా వీళ్ళందరూ సమానమే. కాకపోతే వీళ్ళు ఒక సీఎంలు ఉండొచ్చు, ఒక పిఎంలు ఉండొచ్చు, మాజీ మినిస్టర్ ఉండొచ్చు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండొచ్చు. ఎవరైనా సరే చట్టం పని తను చేసుకోకపోతుంది. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ చేతుల అధికారమే
కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉంది, అది గవర్నమెంట్ కు ఒక లా అండ్ ఆర్డర్ ఉంటదండి. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది ఉండదు. గవర్నమెంట్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ చేతిలోకి తీసుకోదు. అక్కడ నిజాలు ఉన్నాయి ఏంటంటే దానికి ఒక రాజ్యాంగం ఉంటది, దానికి ఒక కోర్టు ఉంటది, దానికి ఒక పరిధి ఉంటది. అది నిజమా కాదంటే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటది. ఏదో కాంగ్రెస్ వాళ్ళు అనగానే బీజేపీ వాళ్ళు అనగానే ఊరికనే కాదు. ఒకవేళ ఆధారాలు ఉన్నాయి అనుకుంటే కోర్టు చూసుకుంటది, పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటది, అనడానికి లేదు. ఎవరు తప్పు చేసినా ఎవరినైనా తీసుకెళ్తారు, ఇంటరాగేషన్ చేస్తారు. ఆరోపణలు వచ్చినంత మాత్రాన ముద్దేయాలి. ఇప్పుడు మన వాళ్ళను అవును వాళ్ళ శిక్ష పడుతుందా, లేకపోతే వాళ్ళు దొంగతనం చేసిరంటే ఒక ముద్ర పడినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటది. కాబట్టి వాళ్ళని ఏదో టార్గెట్ చేసి అనాల్సినంత అవసరం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదు. అరెస్ట్ అని గతంలో కూడా చాలా సందర్భాలలో ఇప్పుడు అరెస్ట్ అవుతారు, రేపు అరెస్ట్ అవుతారు అంటే అరెస్ట్ కావాలి. ఒకవేళ ఆధారాలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేస్తుంది, కోర్టులో వాళ్ళని పంపిస్తుంది, కోర్టుకు పంపించి కోర్టు సమక్షంలో నిరూపించుకోవాల్సిన బాధ్యతని. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం పని, కాంగ్రెస్ పార్టీతో ఏం సంబంధం ఉంటుందండి? ఒక మాట నేను అడుగుతున్నాను. ఒక్కటండి, ఏదైనా కూడా ఏ వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఒక మనిషి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అధికారం శాశ్వతం అని ఎప్పుడు అనుకోకూడదు. అధికారం మనమే 20 సంవత్సరాలు ఉంటామని కాదు, మనిషికే గ్యారంటీ లేదు. ఈ రోజు ఇప్పుడు పడుకున్నామంటే తెల్లారి వరకు మన పరిస్థితి ఏందో మనకు తెలియదు. మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చినామంటే సేఫ్టీ వచ్చే వరకు కూడా మనకి ఇక్కడ నమ్మకం లేదు. అలాంటి నమ్మకం లేని జీవితాలు మన దాని గురించి మనం ఏదో అధికారం శాశ్వతం మనం ఉన్నప్పుడు ఏదంటే అది మాట్లాడతా కాదు. రాజకీయాలలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాం, ఎన్నిసార్లు గెలిచినాం అనేది కాదు. మనం ఈ ప్రజలకి ఎంత మంచి పని చేసినామో, మన నుంచి ఎంతమంది బాగుపడ్డారు, మన నుంచి ప్రజల్లో ఎంత ఆదరణ ఉందనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే సంజయ్ రెడ్డి గారు మీరు అనేటువంటి మాట ప్రకారం గత ప్రభుత్వం ప్రజలకు అసలు ఏ మంచి చేయలేదు అనేటువంటి మాట అంటున్నారా మీరు? ఎందుకంటే గత ప్రభుత్వం కూడా చేసిన మంచి చాలా ఉన్నాయి. అఫ్ కోర్స్ అక్కడక్కడ ఒక లోపాలు ఉండొచ్చు గాక. వినండి, నేను ఒకటి అంటున్నా, అందరూ మనం దేవుని బిడ్డలం కాదు, మంచి చేయలేదు. నేనేం చెప్పినామండి, బీఆర్ఎస్ అసలు ఏమి చేయలేదని మేము చెప్పలేదు, కాంగ్రెస్ ఏమి చేయలేదు, కాంగ్రెస్ ఇవ్వండి తెలంగాణ రాలేదని వాళ్ళకు కూడా తెలుసు. ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది మేము అన్నారు. మేము కాదని ఎవరమంటున్నాం? అలా కేసీఆర్ గారు అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడారు. కాదని ఎవరు చరిత్ర మార్చలేం కదా. ఇచ్చింది సోనియా గాంధీ గారు అని అయితే తెలుసు కదండి, వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే చెప్పిండ్రు సోనియా గాంధీ గారే ఇచ్చినారు తెలంగాణని. కాబట్టి కొన్ని పథకాలు వాళ్ళు చేసి ఉండొచ్చు, మేము కాదనము. కొన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుంది స్థిరస్థాయిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ ఇండ్లు అంటారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఊర్లో. నేనేమంటా సందేహ్ గారు, మనం కొంచెం డిబేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది నాకు. ఇక్కడ మెయిన్ ఫార్ములా ఈ రేసింగ్ లో ఈ ఫార్ములా ఈ రేసింగ్ కి సంబంధించి ఏదైతే ఏసీబీ ఆఫీస్ దాకా వెళ్ళినటువంటి కేసు ఉందో దాంట్లో కేటీఆర్ అరెస్ట్ కి తగ్గట్టుగా కీలకమైనటువంటి ఆధారాలు నిజంగానే ఉన్నాయా? కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి నిజంగా సాధ్యమేనా అనేటువంటి మేము ఏసీపీ ఆఫీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం కాదు. ఐసీపీ ఆఫీస్ డిపార్ట్మెంట్ పోతే మీడియా అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తుంది కదా మేము అరెస్ట్ చేస్తాం, అసెంబ్లీ సాక్షి కూడా అరెస్టులు కొనసాగుతాయి అనేటువంటి మాట అన్నది. మరి ఒక నిమిషం సార్, ఇప్పుడు ఏసీపీ ఆఫీస్ కి వెళ్తున్నారు, అరెస్ట్ చేస్తారు అని రూమర్స్ మనం మాట్లాడతాం. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, అది నిజం కూడా కావచ్చు. అది మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ చేస్తే మీడియాకి అయితే వస్తుంది కదా సార్, ఏమో దాచిపెట్టుకోవడానికి. ఇప్పుడు కవిత గారిది అరెస్ట్ అయితే 2-3 రోజులు 2-3 సార్లు వాళ్ళు సామాన్లు ఇష్యూ చేసారు. ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందన్నారు, ఏదో ఉందన్నారు. మూడోసారి అయితే డామ్ షూర్ గా వాళ్ళైతే అరెస్ట్ చేసిండ్రు కదా. అది అందరికైతే తెలుస్తుంది కదా, ఒక్కరోజు దాచిపెట్టలేం కదా. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక పార్టీకి ఒక మంచి బలమున్న వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీకి ఆయన ఒక మంత్రిగా చేసిండ్రు. దాచిపెట్టుకొని పోవాల్సిన అవసరం అయితే లేదు కదా సార్ ఎవరికి. కాబట్టి చట్టం తన పని చేసుకొని పోతుంది. మనం వెయిట్ అండ్ సీ. కాంగ్రెస్ వాళ్ళు అందరం చెప్తున్నాము ఏసీ ఆఫీస్ పోయింది అంటున్నాము, మీకు అందరికి తెలియదా సార్? మీడియా వాళ్ళకి తెలియదా? మరి అది నిజము అబద్ధం అనేది వెయిట్ చేద్దాం. రైట్, చూద్దామండి. అయితే రానున్నటువంటి రోజుల్లో మీరు చెప్తున్నటువంటి మాట నిజంగా ఏమవుతుందో, ఎంత దూరం పోతుందో చూద్దాం. సార్ లక్ష్మణ్ గారు, మీరు వింటానే ఉన్నారు ఓవైపు మాట కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెప్తున్నటువంటి మాటలు, అలాగే రామూర్తి గారు బీఆర్ఎస్ ప్రతినిధి చెప్పినటువంటి మాటలు కూడా. లక్ష్మణ్ గారు, హౌ డూ యూ ఎనలైజ్ సార్? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో అటు అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా అరెస్టులు జరిగితే మా దగ్గర అన్ని ఉన్నాయనేటువంటి మాటలు అంటున్నారు, లీకులు ఇస్తున్నారు, అరెస్టులు రేపు ఎల్లుండి అని. ఇప్పుడు చూస్తేనేమో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. లక్ష్మణ్ గారు, ఎలా చూస్తారు అసలు తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు డెవలప్మెంట్ వైపు కాకుండా ఇలా అరెస్ట్, రేపు ఆయన అరెస్ట్ అవుతారట, ఎల్లుండి ఈయన అరెస్ట్ అవుతారట అనేటువంటి మాటల దగ్గరే ఆగిపోతుంది. డెవలప్మెంట్ వైపుగా నిజంగా అడుగులు కనబడట్లేదు. ఇప్పుడు సంవత్సరం కావస్తున్నా కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ఏమి చేయగలిగారు అంటే, సరే వాళ్ళు ఏదో కొన్ని ఎన్నికల ముందు ప్రకటించిన హామీలు ఏవైతే అవి కొన్ని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. మనం ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కొంత ఆలస్యం అవుతుంది. మీరు అన్నట్టు ఏంటంటే అభివృద్ధి, దాని మీద కూడా దృష్టి పెట్టాలి కదా. అభివృద్ధి మీద ఇంతవరకు ఏమి దృష్టి పెట్టారు? ఒక్కటి మనకు అనిపించింది ఏంది, హడావిడిగా హైడ్రా ఏది, మూసీ నదిది, అది అభివృద్ధిలో భాగమే, అదేమీ ఆగిపోయింది. మరి ఇప్పుడు మరి నిధులేమో శాంక్షన్ చేసినాం అంటున్నారు. మరి దాన్ని ఎప్పుడు పనులు మొదలు పెడతారు, ఎలా మొదలు పెడతారు అనేది అది లాంగ్ ప్రాసెస్ మీద నడుస్తుంది. మిగతావి ఏమైనా కూడా ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణ జరుగుతున్నది. దాని యొక్క ఏదైతే అది కుంగిపోయి ఉందో ఆ పని ఇంతవరకు ప్రారంభించలేదు. అవును, అలాగే పెండింగ్ లో పెట్టి ఉన్నారు. మరి అది ఈ విచారణకు దానికి సంబంధం ఏమో. మరి రేపు పొద్దున ఇప్పుడు నీరు వదలడం కూడా ఆపేశారు కదా, దాని వలన కిందికి నీరు వదలటం కూడా ఆపేశారు. అవును అవును, వాస్తవం. అందువలన ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా ఏం చూస్తుంటారంటే, ఇప్పుడు ఇక గవర్నమెంట్ వచ్చింది, సంవత్సరం అవుతున్నది, మరి మన విలేజ్ కి రోడ్లు వేసారా, వాటర్ తాగునీరు ఇచ్చారా, బస్ సౌకర్యం ఉండే, ఇవే చూస్తారు కదా జనరల్ గా. అవును అవును. అలాగే ధరలు పెరగకుండా ఉండాలి, విద్యుత్ ధరలు పెంచకుండా ఉండాలి, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. మరి ఏంటి ఇక్కడ సిటీ తీసుకుంటే, హైదరాబాద్ సిటీ మరి సంవత్సరం అయినా ఎక్కడ వేసిన గొంగల్లాగా అలాగే ఉండిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని చెప్పడానికి లేదు. మంచిగా సిటీ డెవలప్ అయింది. ఆ కారణానికి వాళ్ళు అనేక ప్రాజెక్టు చేపట్టారు, ఫ్లైఓవర్లు వేశారు, ఐటీ ఇండస్ట్రీని ప్రోత్సహించారు, విపరీతంగా సిటీ పెరిగింది, కన్స్ట్రక్షన్స్ పెరిగాయి, రెవెన్యూ కూడా 60% రెవెన్యూ ఒక హైదరాబాద్ నుంచే వచ్చింది. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ కుప్పకూలింది. మరి ఏదో మేము నా 4th ఏరియాను మేము డెవలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పి 3 నెలలు అయింది, 4 నెలలు అయింది. అంటే ఏది నాగార్జునసాగర్ హైవే రోడ్ అటువైపు వెళ్ళేటువంటి మార్గంలో ఏమైనా అక్కడ ఏమైనా ఒక ఇంచి వర్క్ కదిలిందా, అక్కడ ఏం చేయబోతున్నారు, ఏమేమి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి అనేది ఏమి ఇంతవరకు జీరోలోనే ఉంది. కాబట్టి ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. వీటన్నిటినీ ఇప్పుడు ఎంతసేపు ఎవరిని అరెస్ట్ చేద్దాము, ఏ కేసులు ఉన్నాయి అంటే అది కాదని చెప్పడం లేదు. అవినీతి జరిగిందని ఏ ఆధారాలు ఉన్నప్పుడు ఎవరి మీదైనా చర్యలు అనేది ఇందాక మేడం చెప్పినట్టు చట్టం తన పని చేసుకుపోవాలి. అది దాన్ని రాజకీయ కోణంలో వీళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏసీబీ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఏసీబీకి అప్పగించారు, మీరు కేసు రిజిస్టర్ అయింది, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు రోజు ఇవాళ అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారు అంటుంటే మరి కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. లిటరల్ గా ఇవాళ అయితే ఆయన ఛాలెంజ్ చేస్తూ లెటర్ కూడా రాశారుగా కేటీఆర్ గారు, దమ్ముంటే మాట్లాడండి అసెంబ్లీ సాక్షిగా అంటున్నాయి. మరి ఒకవేళ మీ అక్కడ ఆధారాలు ఏమీ దొరకలేదని, ఆధారాలు ఏమీ లేవని ధైర్యంతోనే చేసి ఉంటాడేమో, మరి తెలియదు కదా. అంతే కదా. అవును, పట్టుకుండా చూద్దాం నేనేం తప్పు చేశాను అంటున్నాడంటే ఆధారాలు ఏం దొరకలేదని ఆయన యొక్క ధైర్యంతో మాట్లాడుతున్నాడని నేనైతే అనుకుంటున్నాను. అయ్యుండొచ్చు. ఓకే, ఒకవేళ ఆధారాలు ఉంటే కూడా రాజకీయ కారణాలుగా అరెస్ట్ చేస్తారు, చేయకుండా ఏం పోరు. కోర్టు పోతే బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చేయలేదా గతంలో, చేస్తే మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడా లేదా, అందులో సరైన ఆధారాలు లేవని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తేలింది కదా. అలాగే ఇప్పుడు కూడా రాజకీయ కోణంలో కాకుండా నిజంగా అవినీతి జరిగింటే వాటిని పట్టుకొని పూర్తి ఆధారాలతో దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైనా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్పలేదు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది, ఆఫీసర్లు ఇరుక్కుపోయారు, కొన్ని ఆధారాలు దొరికాయి, అలా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు టార్గెట్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ, సరే కవిత గారంటే అది కేంద్రం సంబంధించి అక్కడేదో జరిగిపోయింది వదిలేయాలి. కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు ఈ రోజుడు వరకు ఏం సంవత్సరం అవుతున్నది, ఇదిగో పక్కగా ఈ ఆధారాలు దొరికాయి, ఇలా మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాం, మేము అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి మాట రావడం లేదు కదా. 1 year అవుతుంది, ఊరికి అరెస్ట్ అవుతారు, కేసీఆర్ కూడా అవుతారు, కేటీఆర్ అవుతారు, హరీష్ రావు అవుతారు అని.
చెప్తూనే ఉన్నారు. 6 నెలల నుంచి అందరు వింటున్నారు దీన్ని. 6 నెలలు ఎక్కడి సార్? ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 ఇయర్ అంటే ప్రభుత్వం వచ్చిన దాదాపు 3వ నెలలోనే మొదలెట్టారు. పేపర్లో లీకులు, రేపు మాపు అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ అంశం అన్నారు, తర్వాత సిఎస్ సోమేష్కి సంబంధించిన 1200 కోట్ల అంశం అన్నారు, ఈ ఫార్ములా ఈ రేసింగ్ అన్నారు, ఆ తర్వాత రంగారెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్ స్కామ్ అన్నారు. ఇప్పుడు ఆ నోటీసులు కనిపిస్తా ఉన్నాయి, లేదా చిన్న చిన్న అధికారులను పిలిపించి వాళ్ళతో చేస్తున్నటువంటి ఇవే కనిపిస్తా ఉన్నాయి. 1,00,00,000 కోట్ల స్కామ్ అన్నారు సార్. ఏమైంది ఇవాళ? కాళేశ్వరం నీళ్లు ఇవాళ తెలంగాణ అంతా పారుతా ఉన్నాయి అనేటువంటి మాట కూడా వీళ్ళే చెప్పుకుంటా ఉన్నారు, కాళేశ్వరం సంబంధించి కాంగ్రెస్ వాళ్ళే. రైట్. సో రామూర్తి గారు ఇప్పుడు మీరు చెప్పండి. నాకు తెలిసి రామూర్తి గారు లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సంధ్యా రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే నిజంగానే 1 ఇయర్ నుంచి అండి నిజంగా వాస్తవానికి తెలంగాణ సమాజానికి కూడా బోర్ కొట్టేసింది. ఇవాళ అరెస్టు, రేపు అరెస్ట్ అని. ఎంత విచిత్రం అంటే ఆఖరికి అసెంబ్లీ సాక్షిగా కూడా కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, కేసీఆర్ అరెస్ట్ చేస్తాం, మేము అరెస్ట్ని లోపలేస్తాం అనేటువంటి మాటలు చెప్తుంటే హాస్యాస్పదంగా కనిపిస్తోంది తప్ప ఇవి ఆధారాలు అంటూ ప్రాపర్గా ముందు పెట్టినటువంటి ఘటన అయితే కనబడట్లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి. సంధ్యా రెడ్డి గారు. అవునండి, ఇప్పుడు ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు రామూర్తి గారు, కమ్ బ్యాక్ టు యూ. నాకు తెలిసి మీ ఇంటర్నెట్ కాస్త డిస్కనెక్షన్ లో ఉన్నట్టుంది, మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, అందుకే నేను సంధ్యా రెడ్డి గారి వైపు వెళ్తున్నా. సంధ్యా రెడ్డి గారు మీరు యూ రెస్పాండ్. కేటీఆర్ గారి అరెస్ట్ అనేది ఒకటే అండి. ఇప్పుడు అరెస్ట్ చేస్తామంటారు, ఒకవేళ అరెస్ట్ చేద్దామన్నా హెల్త్ సహకరించలేదంటారు, దానికి లేకపోతే వ్యక్తిగత పనులు ఉన్నాయంటారు, లేకపోతే ఇది అంటారు. కోర్టు కూడా, డిపార్ట్మెంట్ కూడా సమన్వయం పాటిస్తుంది. అల్లరి సృష్టించాలి అంటే శాంతి భద్రత దాంట్లో అభద్రత భావంతో జనాలల్లా వెళ్ళిపోవాలని మమ్మల్ని అడుగుతున్నారండి కాంగ్రెస్ పార్టీని. ఎందుకు విసిగిపోయిందండి? చట్టం తన పని చేసుకుంటుందండి, లేట్ అవ్వచ్చు. అది నిజమా కాదనేది చట్టం చూసుకుంటది. మీరు పాయింట్అవుట్ అవునండి, కొంతమంది మాట్లాడినప్పుడు ఒక రాజకీయ నాయకులు అనే వాళ్ళు కొంచెం వాళ్ళకి ఓపిక ఉండాలి, సమన్వయం పాటించాలి. అరెస్ట్ అవుతారు రూమర్ వేరు, డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఏది ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరు ఎట్లా ఉంటది అని. అరెస్ట్ అవుతారని మనకు తెలుసండి. మనం ఒక వ్యక్తిని మన కళ్ళ ముందనే మర్డర్ చేస్తారండి. అప్పటిదప్పుడు చట్టం తన పని తాను చేయదు. సాక్ష్యాలు కావాలంటది, తనని కోర్టులో పంపించాలి అంటది, దాన్ని కోర్టులో పెట్టాలి. మరి నిజంగా మనకు తెలుసు, మరి ఎందుకు అప్పటిదప్పుడు శిక్ష ఎందుకు పడతలేదు? శిక్ష వేరు, అరెస్ట్ వేరండి. సంధ్య గారు డివేట్ అవ్వకండి. శిక్ష వేరు, అరెస్ట్ వేరండి. అరెస్ట్ చేయడానికి ఎక్కడ పెడతారండి వాళ్ళని తీసుకెళ్లి? ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కు కాంగ్రెస్ సంబంధం ఏంది? అక్కడ ఏదైనా ఆధారాలతో ఉన్నప్పుడు ఏసీపీ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళు. బట్ ఆయన అరెస్ట్ గురించి మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీయే కదా. ఒక్క నిమిషం వినండి. ఏసీపీ ఆఫీస్ పోయి అడగండి, ఎందుకండి లేట్ చేస్తున్నారు, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరని అడగండి. అప్పుడు మీకు ఏం సమాధానం చెప్తారో వినండి. అంటే అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతలా మాట్లాడడం దేనికి? ఇవాళ అరెస్ట్, రేపు అరెస్ట్ అని అసెంబ్లీ సాక్షిగా మస్తు మాట్లాడతారు. దాన్ని మీరు మీడియా భూతత్వం రేటు చూపించదు. మస్తు మాట్లాడతారు, చాలా మాట్లాడతారు. నేను కాదు, 100 మంది మాట్లాడతారు. తప్పు, అది కరెక్ట్ కాదు. సంధ్యా రెడ్డి గారు, ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప ఇంకేం కాదు. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించడం తప్ప ఇంకేం కాదు. తెలంగాణ సమాజానికి డెవలప్మెంట్ కావాలి తప్ప. సంధ్యా రెడ్డి గారు, ఇది చాలా తప్పండి. అవుతారు మస్తు అంటారు. ఓ మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నో అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ తెచ్చింది మేమే అంటారు. ఇచ్చింది ఎవరో, తెచ్చింది ఎవరో? తెలంగాణ ఒక్కరిదేలే. తెలంగాణ అందరి వాళ్ళ విద్యార్థులు, మహిళలు, ఉద్యోగస్తులు అందరూ ఒక తాటి మీదకి వస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ మా ఒక్కరి వల్లనే వచ్చిందని చెప్పమనండి. ఎవరినన్నా కంట్రిబ్యూషన్ చెప్పమనండి. మా ఒక్కరిదే ఉంది, ఎవరి ప్రమేయం లేదని చెప్పమనండి. మస్తు అంటారండి, అంటుంటారు, రూమర్స్ అంటుంటారు, ఎన్నో అంటుంటారు. అన్నంత కోర్టు కావాల్సిన ఆధారాలు కావాలి, సాక్ష్యాలు ఉండాలి. దాన్ని తీసుకొచ్చేసి చేస్తారంటే మేము కేసు వాళ్ళకి అప్పచెప్పినాం. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లీవ్ లో వెళ్ళొచ్చు, లేకపోతే కరెక్ట్ అయిన వ్యక్తులు అక్కడ అందుబాటులో లేరేమో, లేకపోతే ఇంకొక పని మీద ఉండొచ్చు. అసెంబ్లీ నడుస్తుంది, ప్రతిదానికి వచ్చేసి అలా అనొద్దు ఇలా అనొద్దు అంటే ఎంతమంది నువ్వు అది చేస్తావు? సోషల్ మీడియాలో 100 వస్తున్నాయి, నిజాలు అవుతున్నాయా? ఒక సోషల్ మీడియా అప్డేట్ చేసేటప్పుడు ఇది నేరం అని తెలియదా? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మీరే రూమర్స్ క్రియేట్ అవుతాయి, రూమర్స్ ని క్రియేట్ చేస్తామంటే చాలా తప్పు. సంధ్యా రెడ్డి గారు రైట్. లక్ష్మణ్ గారు మీరు విన్నారు రైట్. రామూర్తి గారు అప్పటి నుంచి మీరే వింటా ఉన్నారు. రామూర్తి గారు, నాకు తెలిసి మీరు స్పందించాల్సినటువంటి టైం ఇది. రామూర్తి గారు, మీ నెట్వర్క్ ఇష్యూ ఉంది, అయినప్పటికీ కూడా మీరు మాట్లాడండి. వీఆర్ వెయిటింగ్. రామూర్తి గారు, మీరు అలా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని పిలవద్దు. ఎవరు పిలవమన్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మేము టైం ఇవ్వలేదా? సంధ్యా రెడ్డి గారు చాలా రాంగ్ మాట్లాడుతా ఉన్నారు. సంధ్యా రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు.
సంధ్యా రెడ్డి గారు మేము సరైనటువంటి సమయం ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి, సరైనట్టుగా మేము అడిగాం, సరైనట్టుగా మేమే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించట్లేదు. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటిది మీరు, మిమ్మల్ని మేము రెస్పెక్ట్ చేస్తా ఉన్నాం. సంధ్యా రెడ్డి గారు చాలా తప్పు మాట్లాడుతా ఉన్నారు. నేను చెప్పేది అంటే మీకు రెస్పెక్ట్ చేసినట్టు. రైట్, చెప్పండి. ఏం చెప్తున్నాను సోదరా, ఒక్కటే చెప్తున్నాం, చట్టం తన పని చేసుకొని పోతుంది. ఏసీపీ ఆఫీస్ కి కేసు ఇచ్చినాం. కాంగ్రెస్ ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు కొంతమంది, ఎంతమంది నోర్లు మూపిస్తారు చెప్పండి, ఒక మాట చెప్పండి, ఎంతమందిని మన నోరు మూపిస్తాం? తన పని తను చేసుకుంటా పోతుంది. దానికి కేటీఆర్ అరెస్ట్ కు లేకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ కి కాంగ్రెస్ పార్టీ సంబంధం ఏముంటుంది సోదరా? ఒక మాట చెప్పు. అల్లు అర్జున్ ఎందుకు వచ్చాడు ఏంటి మళ్ళీ దీంట్లో? ఒక్క నిమిషం, ఏ సీఎం ఉన్నా కూడా శాంతి భద్రతకి భంగం కలగకూడదని ఒకటి డిపార్ట్మెంట్ కి సూచిస్తుంది. కేటీఆర్ గారు ఇప్పుడు తినబోయే చెప్పండి. రైట్ రైట్, నేను వస్తా. సంధ్యా రెడ్డి గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనకి మిగిలిన ప్యానల్ గెస్టులు కూడా ఉన్నారు కాబట్టి, రామూర్తి గారు మీరు వింటా ఉన్నారు, లీకులు వస్తాయి, లీకేజీలు వస్తాయి. సంధ్యా రెడ్డి గారు చెప్పేది కొంత వినిపిస్తున్నారు. రామూర్తి గారు మాట్లాడండి. హలో, వినిపిస్తున్నారు రామూర్తి గారు మాట్లాడండి మీరు. ఇప్పుడు రైట్, నాకు తెలిసి రామూర్తి గారి ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. లక్ష్మణ్ గారు, మీరు విన్నారు, మొత్తం పూర్తి కన్వర్జేషన్ అంతా విన్నారు మీరు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు. లక్ష్మణ్ గారు, మీ స్పందన ఏంటి దీనిపైన? చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా హాస్యాస్పదంగా అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు మీరు మాట్లాడండి. అంటే మేడం గారు చెప్పే విషయాలు, చెప్తున్నటువంటి ఆ విషయాల్లో కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కాదని చెప్పలేం. కానీ కాకపోతే ఏమిటంటే కార్యకర్తలు మాట్లాడడం కాదు, ఇక్కడ మంత్రులే మాట్లాడుతున్నారు కదా అరెస్టులు చేస్తామని. కార్యకర్తలు మాట్లాడారంటే ఆవేశంగా ఏదో మాట్లాడారని, బాధ్యత గల మంత్రులే ఆ మాట అంటున్నారు కదా. అంటున్నప్పుడు మరి ఆయన సవాల్ ఎందుకు చేశాడు కేటీఆర్? మంత్రులు అంటున్నారు కాబట్టి సవాల్ చేశాడు. కార్యకర్తలు అంటే ఆయన సవాల్ చేసేవాడు కాదు. ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియా ట్రోల్స్ అయి ఉంటే కేటీఆర్ కి అంత పెద్ద ఎత్తున రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఒక లేఖ కూడా, బహిరంగ లేఖ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. అందువల్ల మంత్రులు అంటున్నారు కాబట్టి ఆయన ఛాలెంజ్గా తీసుకొని మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేయండి, నేను యోగా చేసుకుంటా కూర్చుంటా లోపల అంటే అంత ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా లేఖ రాశాడు, ఇవాళ కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. అంటే మరి తను ఎక్కడ దొరకను ఈ కేసులో అనే నమ్మకం ఆయనకు ఉందేమో అని నేనైతే భావిస్తున్నాను. ఆయన మరి ఏసీబీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ఏమో, వాళ్ళు ఇప్పుడు నోటీస్ ఇస్తారేమో, ఇవాళ రేపు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇవాళ ఫైల్ వెళ్ళింది చీఫ్ సెక్రటరీ నుంచి ఏసీబీకి. ఏసీబీ వాళ్ళు తయారు చేసి రేపేమైనా లెటర్ ఇస్తారేమో. ఇచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు టైం ఇస్తారు రావడానికి, లేదంటే 1 రోజు టైం ఇవ్వచ్చు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తాడు, ఆయన ఏం ప్రశ్నలు వేస్తారు అన్నది ఒకవేళ ఏసీబీ చెప్పకపోయినా కూడా కేటీఆర్ఏ దాని తర్వాత విచారణ తర్వాత బయటకు వచ్చి చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి అని, వాళ్ళు ఏం ప్రశ్నలు వేస్తున్నారు, ఈయన ఎలా కార్నర్ చేస్తారు, ఈయన ఏ విధంగా కేసులో ఇరికిస్తారు అన్నది మనకు అప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఇక్కడ నిధులు కేటాయింపులో తను మంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని పెద్ద నేరంగా చూపేయడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మంత్రులు అత్యవసర పరిస్థితుల్లో వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. దాని తర్వాత కేబినెట్ కానీ లేకపోతే సంబంధిత చీఫ్ సెక్రటరీ కానీ ఇంకా అధికారులు కానీ రాటిఫై చేస్తారు. అది ఎప్పుడు నుంచో జరుగుతున్న ప్రక్రియ. అది ఏమి దాని పెద్ద నేరంగా చూపడానికి అవకాశం అయితే ఉండదని నేను భావిస్తున్నాను. రైట్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ. మన దగ్గర కొన్ని రైట్ సంధ్యా రెడ్డి గారు, సో కేటీఆర్ గారు అరెస్టు అనేటువంటి మాట పక్కన పెడితే మీరు ఇందాక అన్నటువంటి మాటలో కొన్ని వాస్తవాలు, అంటే లక్ష్మణ్ గారు ఆల్రెడీ చెప్పారు వాస్తవాలు అవాస్తవాలు రెండూ ఉన్నాయని చెప్పేసి, సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ మళ్ళీ తెలంగాణలో హైదరాబాద్ వేదికగా జరిగేందుకు ఆస్కారం ఉందా ఫ్యూచర్లో అయినా అట్లీస్ట్? ఒకటండి, ఇప్పుడు ఏ పార్టీ అయినా ఎదగొచ్చు, పార్టీలు కొత్త పార్టీలు కూడా రావచ్చు. ఇంకో పార్టీ నువ్వు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని ప్రజల పక్షాన నిలిచి ఉంటే పుంజుకోవచ్చు, తప్పేమి. ఇప్పుడు ఏ పార్టీ
వినండి సార్, ఏదైనా కూడా వాళ్ళ వేదికను దాన్ని బట్టి ఉంటది. బీఆర్ఎస్ పార్టీని మేమేం తప్పు పట్టట్లేదు, వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటది. వాళ్ళ 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 బాస్ వాళ్ళకి ఏం చెప్తాడో దాన్ని బట్టి చూసి ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారం రావడానికి ఇవాళ తెలంగాణ ప్రజలు రైతులు. అది కాదు నేను అడిగింది, జెండాలు పార్టీల గురించి కాదండి. అంటే మళ్ళీ ఫార్ములా ఈ రేసింగ్ తెలంగాణలో జరిగేందుకు ఆస్కారం ఉందా? ఇంతకుముందు ఏదైతే డబ్బులు ఆ సంస్థకి చెల్లించారో అదే డబ్బులు రిటర్న్ కూడా రావనేటువంటిది అగ్రిమెంట్లో ఉన్నటువంటి మాట బీఆర్ఎస్ నేతలే చెప్పారు కదా. ఈ సందర్భంలో ఏదైతే డబ్బులు ఆల్రెడీ ప్రభుత్వం చెల్లించింది ప్రజా సొమ్ము, ఆ సొమ్ము ఆధారం చేసుకుని మళ్ళీ ఫార్ములా ఈ రేసింగ్ తెలంగాణలో జరిగేందుకు ఆస్కారం ఉందా? లేదు అండి, ఏదేమున్నా క్షుణ్ణంగా కూడా మేము చెప్తున్నాము. ఈ విషయాన్ని ఏ విషయం చేసినా దీన్ని రాద్ధాంతం చేసి కాంగ్రెస్ పార్టీని ఇరుకం పెట్టాలని ప్రయత్నం చేసినా వస్తుందా రాదా అనేది నేను ఒకటి చెప్పదలుచుకున్నా. గతంలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ అనేది పనిచేయదు. ఒక్కటే గుర్తుపెట్టుకో, ప్రజల పక్షాన పనిచేస్తుంది. అవి వస్తున్నాయా, ఇవి తీసుకుపోతున్నారా, ఇచ్చినోడో తీసుకున్నోడో పోయినోదేందో ఫార్ములా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎజెండాలు ఉండవు. ఇప్పుడు ఒక రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిరు, కానీ మేము రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకోలేము. రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాము, రెస్పెక్ట్ చేస్తాం. మేము అది పూని చేయము. ఒకటే చెప్తున్నాం. ఒకటి సార్, ఏదైనా సార్ ఈ రోజు ప్రజా జీవితంలో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. మీరు అన్నారు గతం, ఇప్పుడు కూడా ఉన్నారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, లేకపోతే ఇంకేదో చేయలేదు. ఇందాక అన్నగారు కూడా, లక్ష్మణ్ అన్నగారు కూడా అంటున్నారు వాళ్ళు కొద్దిగా చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాస్తవం. అది ఫైనాన్షియల్ ఉన్నా మేము వచ్చి 1 year అయినా కూడా మేము ఏం చేయలేదని చెప్పమనండి అన్నాన్ని. అస్సలే ఏం చేయలేదు, చేసినామా చేయలేదా, ఇచ్చిన హామీలలో మన దగ్గర ఉన్నది ఎంత, మనం ఖర్చు పెట్టింది ఎంత, మనం అప్పు తెచ్చింది ఎంత, ఇవన్నీ కూడా మనము సమపాలంగా చూడాల్సిన అవసరం ఉంటది. ఏం చేయలేదు ఎప్పుడు 4 సంవత్సరాలు దాటిన తర్వాత 5వ సంవత్సరం అడుగుపెట్టినప్పుడు అప్పుడు చర్చకు రండి, ఏం చేసినాం ఏం చేయలేదని. అంటే లాస్ట్ వన్ ఇయర్ ఈజ్ వెరీ ఆబ్వియస్. మేము ఎలక్షన్స్ వచ్చేటువంటి సమయం కాబట్టి అన్ని పార్టీలు చేస్తే రైట్. రామూర్తి గారు మళ్ళీ జాయిన్ అయ్యారు కాబట్టి రామూర్తి గారు చెప్పండి. ఇందాక నేను అడిగినటువంటి మాటే మళ్ళీ అడుగుతా ఉన్నా. ఇందాక సంధ్యారెడ్డి గారిని అడిగినటువంటి మాటే, మీరు డబ్బులు ఇచ్చారు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, గ్రీన్కో అనేటువంటి సంస్థ కావచ్చు, ఏదైతే ఇంటర్నేషనల్ సంస్థ ఒకటి ఉందో దానికి డబ్బులు ఇచ్చారు. మీరు ఆల్రెడీ అడ్వాన్స్ కూడా పే చేశారు. మళ్ళీ ఫార్ములా ఈ రేసింగ్ అనేటువంటిది తెలంగాణలో జరిగేందుకు ఆస్కారం ఉందా హైదరాబాద్లో? అట్లా లేదండి. అది ఒక్కసారి మనం విత్డ్రాల్ చేస్తున్నా క్యాన్సిల్ చేశారు. వీళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారో సంధ్యారెడ్డి గారికి పాపం మా అక్క పాపం కాంగ్రెస్ పార్టీలో చాలా మొన్ననే పోస్ట్ వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. రావాలని కోరుతున్నాం. మా అక్కకు తెలియాలి వాస్తవానికి ఎందుకు క్యాన్సిల్ చేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకు రద్దు చేశారో 4 సంవత్సరాలు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ ఫార్ములా తెచ్చిన తర్వాత 1 సంవత్సరం 700 కోట్లు ఇండైరెక్ట్ గా 3,000 కోట్లు ఈ రాష్ట్రానికి లాభం వచ్చినప్పుడు మళ్ళీ కంటిన్యూ చేయాలని ఎవరైతే కాంట్రాక్టర్ మధ్యలో తప్పించుకొని వెళ్ళిపోయడం, మాకు లాభాలు రావడం లేదని అన్నాడో, ఆయన పోవడం వల్ల ఇది ఖచ్చితంగా 4 సంవత్సరాలు నడిచే కార్యక్రమం కాబట్టి కంపల్సరీ తత్వం ఏ గవర్నమెంట్ ఉన్నా, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా అది కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఒక కక్షపూరితమైన వాతావరణంలో ఇది కేటీఆర్ గారు తెచ్చారు కాబట్టి దీన్ని రద్దు చేయాలి, ఇంతే, వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ ఏడా కూడా ఇప్పుడు మనీ ఎవరి చేతికి పోయినాయో క్లియర్గా ఉన్నది, అకౌంట్ ఎవరి దగ్గరికి పోయినాయో క్లియర్గా ఉన్నది, ఎంత పంపినో క్లియర్గా ఉన్నది. ఇక్కడ ఒక అటానమస్ బాడీ ఒక క్లియర్ చేసి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో, జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉన్నది. ఆ కమిటీ క్లారిటీ చేసి అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పెట్టి మంత్రి గారి నిర్ణయం తోటి ఆ డబ్బులు పంపించడం జరిగింది. అవి తిరిగి రాకపోవడానికి కారణం వీళ్ళు క్యాన్సిల్ చేయడం. క్యాన్సిల్ ఎందుకు చేశారో అది చెప్పడం లేదు. ఎందుకు క్యాన్సిల్ చేయడం, దానివల్ల హైదరాబాద్ ఇమేజ్ తగ్గింది. హైదరాబాద్ కు తెలంగాణకు చాలా అపారమైన ఒక గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ దేశం మొత్తం కూడా మన మీద మొట్టికాయలేసే పరిస్థితి ఈ ఫార్ములా వల్ల మనకు వచ్చింది. కాబట్టి నేనేం అడుగుతున్నా అంటే, కేటీఆర్ గారు దమ్మున్న నాయకుడిగా అడుగుతున్నాడు, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మా అక్కకు చెప్తున్నాను, ఈ రోజు మీ నాయకులకు చెప్పండి, ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టమంటే పెడతా లేదు. పోనీ కేటీఆర్ గారు తప్పే చేసినాడు, మీరు ఆధారాలు చూపెట్టండి, అరెస్ట్ చేయండి. మీరు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నా
హైడ్రా మీద అంతే, మూసీ నది మీద అంతే. మీరు ఏది తీసుకున్నా కానీ ఫెయిల్ అయ్యారు కదా. మొత్తం ఫెయిల్ అయ్యి అడ్డర్ ఫ్లాప్ అయ్యి తలవంపులు వచ్చినాయి, మీకు తలదించుకునే పరిస్థితి వచ్చింది. మీరు ప్రజలలో ప్రజలు తుప్పుకున ఉమ్మేస్తున్నారు. ఇవి ఒక రైతులను తీసుకుపోయి బేడీలు పెట్టి చేస్తే ఒక హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తిని బేడీలు పెట్టి ఇవాళ బెయిల్ వచ్చింది వాళ్ళకు. కాబట్టి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కాబట్టి ప్రజలు చీకొడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ దగ్గర ఆధారాలు చూపెట్టండి. ఎవరైనా, మీరే అన్నారు, ఎవరైనా చట్టం పని తన పాలు తను చేసుకుపోతుంది. మరి వితౌట్ ఎలాంటి ఆధారాలు లేకుండా గుడ్డగాల్చి మీదేయాలనే ఒక దుర్మార్గమైన చర్య ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మీరు చేస్తున్న ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నారో ఖచ్చితంగా మేము కూడా వాటికి రెట్టింపు బదులా మీకు చూపెడతాం. అంటే బెదిరిస్తున్నారా సార్? అంటే రామూర్తి గారు బెదిరిస్తున్నారా? 100% చెప్తున్నాం. బెదిరిస్తున్నారా అని అడుగుతున్నాను. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజలకు సంబంధం లేని కార్యక్రమాలు, ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నేను అడుగుతున్నాను. అక్కంటున్నది అన్ని చేస్తున్నాం. ఏం చేశారు? 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో అన్నారు. ఎందుకు ఇవ్వలేదు? దాన్ని అడిగితే జైల్లో పంపిస్తారు. ఎందుకు రుణమాఫీ మొత్తం చేయలేదు అంటే జైల్లోకి పంపిస్తారు. ఎందుకు మీరు ఇంతవరకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదంటే లేదు మీరు పోస్టులు తప్పు పెడుతున్నారు కాబట్టి నాకు కూడా 2-3 ఫోన్లు వచ్చినాయి, మీరు పోస్టు తప్పు పెడుతున్నారని. మేము అడిగేది తప్ప, మీరు చేసిన హామీలను, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం. మేము అడుగుతున్నది తప్ప దానికి మీరు అంత ఉలికిపడుడేంది? లేదు మేము ఇదే చేస్తాం, ఈ సంవత్సరంలో ఇది చేస్తాం. ఇప్పటికైనా చెప్పండి, పెన్షన్ ఎప్పుడు ఇస్తారు? 4,000 రూపాయల పెన్షన్ వృద్ధులకు ఎప్పుడు ఇస్తారు? 2,500 రూపాయల పెన్షన్ మహిళలకు ఎప్పటి నుండి ఇస్తారు? ఇప్పటికైనా ఇస్తారా? ఇవ్వరా? ఇంకా ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు? ఇవాళ ఒక ఎమ్మెల్యే అంటాడు 4 సంవత్సరాల తర్వాత ఇంకొక సంవత్సరం ఎన్నికలు ఉండగా పెన్షన్ ఇస్తామని ఒక దుర్మార్గమైన ముచ్చట చెప్తే ఇక ప్రజలు ఏమనుకోవాలి వీళ్ళని? అందుకే పచ్చి అబద్ధాలాడి మోసం చేశారు, ప్రజల్ని మోసం చేశారు, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు. కాబట్టి డైవర్స్ పాలిటిక్స్ చేయాలి కానీ అరెస్ట్ల పేరు మీద కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో బీఆర్ఎస్ పార్టీనో నిందించాలని ఒక దుర్మార్గమైన కుట్ర. మంత్రులకు ఎవరైనా మంత్రివర్గ సమావేశంలో ఒకరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలనే చర్చ జరిగిందంటే వీళ్ళు ఎంత అభద్రతా భావంలో ఉన్నారో అర్థమవుతుంది. ఎవరైనా ఒక మంత్రివర్గ సమావేశంలో ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలో చెప్తారా అండి? అసలు గది చర్చ జరుగుతుందా? ప్రజలకు ఏమి ఇస్తున్నాం, ఏమి ఇవ్వడం లేదు, ఇవ్వగలుగుతాం. గది చర్చ జరగాలి కానీ కేటీఆర్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేయాలనే చర్చ జరగడం ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూకటి వేలతోటి. రామూర్తి గారు కమ్ బ్యాక్ టు అగైన్. లక్ష్మణ్ గారు, మీరు ఇక్కడ ఒక మాట విన్నారు, బీఆర్ఎస్ నేత మాట్లాడినటువంటి మాట, రామూర్తి గారు మాట్లాడిన మాటలో ఆవేదన కనిపిస్తూ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఏది బట్టగాల్చి మీదేయడం అనేటువంటి మాట కూడా చాలా క్లియర్గా వినిపిస్తూ ఉంది. లక్ష్మణ్ గారు, అయితే ఇదే సందర్భంలో ఆయన మాట అంటా ఉన్నారు, ఇప్పుడు ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఎట్లా చూడాలి సార్? అంటే తెలంగాణ సమాజంలో కేవలం వార్నింగ్ల ప్రభుత్వాలనే మనం చూడాలా? వార్నింగ్లు ఇచ్చేటువంటి నాయకులు మనం ఎదుర్కొనాలా? అలా అయిపోయింది. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా మేము అధికారంలోకి వస్తే చూస్తాం అనేటువంటి మాట మన 2 తెలుగు రాష్ట్రాల్లో మనం వింటున్నానే ఉన్నాం. ఎవరికి వాళ్ళు ప్రకటనలు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు అనేది ఏముంది? మంచి పనులు చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తారు కదా. 100% ఫెయిల్యూర్ అయిపోతే ఖచ్చితంగా మళ్ళీ చేయి ఇంకో పార్టీకి అవకాశం ఉంటుంది. ప్రజలు ఎప్పుడు ఎవరిని ఆదరిస్తారో ప్రజలకు తప్ప ఎవరికి తెలియదు. అది ఇప్పుడే చెప్పలేము. ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల యొక్క అంచనా మనకు తెలుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం నమ్మకంతో ఉన్నారేమో కానీ ప్రజలు ఇంకో పార్టీని ఆదరించే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. అక్కడ గ్యాప్ ఉంది. గ్యాప్ ఉన్నప్పుడు గ్యాప్లో బీజేపీ దూరాలను చూస్తున్నది కదా. బీజేపీకి ఛాన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కదా. 10 సంవత్సరాల ఈ పార్టీ అధికారంలో ఎలా ఉండిందో చూచారు బీఆర్ఎస్ పార్టీని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. ఈ 2 తప్పు పనులు చేస్తూ ఉంటే 3వ పార్టీకి అవకాశం అనేది న్యాచురల్ గా జరుగుతుంది. చెప్పలేము ఏం జరుగుతుంది అది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మెజారిటీ ఏదో పొటాపొటిగా వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరారు కాబట్టి మేము బలంగా ఉన్నామని మీరు అనుకుంటున్నారు. కానీ ఎంత బలంగా ఉన్నా కూడా
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వర్గాలు ఈ రోజుకి ఉన్నాయా లేదా? సీనియర్లందరూ ఏం ఆలోచిస్తున్నారు? దేశ స్థాయిలోనే సీనియర్లందరూ పార్టీకి దూరం అయ్యారు. ఇక్కడ కూడా ఎలా ఉన్నారు సీనియర్లందరూ? ఏం ఆలోచిస్తున్నారు? ప్రకటనలు చేయడం లేదా, కొంతమంది ఈ ప్రయత్నాలు చేయడం లేదా? వార్తలు వస్తున్నాయి కదా, ముఖ్యమంత్రి పదవి కోసం సంవత్సరం అయిపోతున్నది కాబట్టి ఎవరో ట్రై చేస్తున్నారు, ఈయన ట్రై చేస్తున్నాడు, ఆయన ట్రై చేస్తున్నాడని. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ అధిష్టానం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, ఎప్పుడు ఏమైనా చేయగలుగుతారు. అందువల్ల అభద్రతా భావం అన్నది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడేగా, ఇంకా 10 మంది వచ్చినా కూడా బీఆర్ఎస్ నుంచి అభద్రతా భావం అనేది ఉంటది. కాకపోతే ప్రజలను మెప్పించే పరిపాలన చేయండి, అప్పుడు ఇవన్నీ పోతాయి పక్కకు. రైట్ సార్, మనతో పాటు బీజేపీ నేత నవీన్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఈవినింగ్. అసెంబ్లీ సాక్షిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? బీజేపీ పార్టీ ఎలా చూస్తుంది? ఎందుకంటే నిజంగానే ఏసీబీ ఆఫీస్కి ఆల్రెడీ కేసు వెళ్ళిపోయింది, వాళ్ళు రిజిస్టర్ చేశారు, వాళ్ళ పని వాళ్ళు స్టార్ట్ చేశారు కదా. మీరు ఎలా చూస్తున్నారు అసలు బీజేపీ పార్టీ కేటీఆర్ మీద? ఈ కేటీఆర్ అంశం నిన్నటిదాకా బీజేపీ మీద ఉన్నటువంటి మాట కదా, అదే కదా, గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, గవర్నర్ చెప్తే ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తామనేటువంటి మాట అది. మరి ఈ టైంలో ఆల్రెడీ గవర్నర్ అపాయింట్మెంట్ అయిపోయింది, గవర్నర్ ఇవ్వాల్సిన క్లీన్ చిట్ కూడా ఇచ్చాడు. సో మీరు ఎలా చూస్తున్నారు బీజేపీ పార్టీ నాయకులు? బీజేపీ పార్టీ ఎలా చూస్తుంది? నవీన్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి నవీన్ గారు. చేశానండి. రైట్, నవీన్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. డిబేట్ లో పాల్గొంటాం వారందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి. ఎందుకంటే కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నాడు, ఈ అసమర్థత ముఖ్యమంత్రి గారు ఆయన అరెస్ట్ చేయలేక గిల్లినట్టు చేసి గిచ్చినట్టు చేసి ప్రజలు తప్పదో పట్టిస్తున్నారు. కానీ కేటీఆర్ ను ఊరికి అరెస్ట్ చేయడం కాదండి, బట్టలు ఊడి తీసి నడి రోడ్డున 1200 మంది అమరులు అయిర్రు ఈ తెలంగాణ తెచ్చుకోవడానికి. వాళ్ళ ఆత్మ ఘోష శాంతించిపోయేయాలంటే బట్టలు కూడా తీసి సినిమాలో రామరెడ్డిని తీసుకున్నారు. ఎందుకంటున్నారంటే తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు మేము తెలంగాణ చెప్పుకునే తెలంగాణ కోసం మాట్లాడినప్పుడు అమెరికాలో అన్నాడు. తెలంగాణను గ్లోబల్ లో ఈ ప్రపంచంలో గ్లోబల్ ఇండియాలో ఒక తెలంగాణ ఒక్కొక్క నాయకుని ఆక్రమణ తయారు చేసిండు. ఒక పోలీస్ స్టేషన్ లో, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో దాడులు చేసి దౌర్జన్యంగా నిర్దాక్షిణంగా దాడులు చేసి అక్కడ ఉన్న రౌడీలు ఈ జిల్లాలో జిల్లా నాయకులైతే ఆక్రమణీయులు వాళ్ళని ఇప్పటి వరకు మీరు కాళ్ళు పైకి పెట్టి తలకాయ కిందకి పెట్టిన తెలంగాణలో మీరు అధికారంలో రాదు. ఒక మహిళ ఒక బ్యాంక్ చైర్మన్ నీ గల్లీ రౌడీ, నీ స్టేట్ రౌడీ తయారు చేసిన కేటీఆర్ ఒక గల్లీ రౌడీలో దుర్భాషలు ఆడిరు. అటువంటి ఒక మీకు ఒక సంస్కృతి లేని పార్టీ ఏం మాట్లాడుతున్నారు నవీన్ యాదవ్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? నేను చెప్తున్నా, నువ్వు ఎందుకు కాంగ్రెస్ పలుకుతున్నావు? నువ్వు ఎందుకు కాంగ్రెస్ పలుకుతున్నావు నవీన్ భాయ్? అసలు నువ్వు కాంగ్రెస్ ఏజెంట్వా, బీజేపీ ఏజెంట్వా? నువ్వు ఎవడివి అసలు? నీకు అసలు తెలంగాణ ఉద్యమం తెలుసా? ఈ ఉద్యమ చరిత్ర తెలుసా? ఎవడిగా నువ్వు ఎవడివి అసలు? నువ్వు మాట్లాడేది ఏంటి కేటీఆర్ గారి మీద? నీకు తల లేదు, తోక లేదు, నీకు ఒక వాయిస్ లేదు, నీకు ఒక భాష రాదు సరిగ్గా. రామూర్తి గారు నవీన్ గారు ఇద్దరిని ఒక మాట అంటున్నా. రామూర్తి గారు నవీన్ గారు నేను ఒక మాట చెప్తా. రామూర్తి గారు మీరు అన్నటువంటి మీ పదాన్ని వెనక్కి తీసుకోవాలి. రామూర్తి గారు పరిచయమైనటువంటి పదజాలం లైవ్ లో నా డిబేట్ లో ఉండకూడదు. రామూర్తి గారు మీరు ఆ పదం వెనక్కి తీసుకోవాలి. రామూర్తి గారు మీరు పదం అనకుండా ఉండాల్సింది, మీరు ఆ పదం వెనక్కి తీసుకోవాలి. నా డిబేట్ లో ఇలాంటి పదాలు వాడకూడదు. రామూర్తి గారు బహిరంగంగా మీరు ఆ పదం వెనక్కి తీసుకోవాలి. రామూర్తి గారు నా డిబేట్ లో అలాంటి పదాలు వాడకూడదు. పరుష పదజాలం మీరు వాడుకోండి, కానీ దిగజారుడు మాటలు మాత్రం మాట్లాడదు దయచేసి. ఇది అసెంబ్లీ కాదు, ఇంకోటి కాదు, ఇది నా డిబేట్.
పొలిటికల్ థాట్ లో అవినాష్ జనగామ ఉన్నాడు ఇక్కడ. మీరు ఆ మాట వెనక్కి తీసుకోవాలి. రామూర్తి గారు దయచేసి ఆ మాట వెనక్కి తీసుకోండి. కేటీఆర్ గారి మీద అసభ్య పదజాలం వాడినందుకు క్షమాపణ చెప్పాలి. దుర్మార్గమైన కేటీఆర్ ఆక్రౌడీలు కేటీఆర్ తో సహా ఇక్కడ ఉన్న జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు నిన్నటికి మొన్న ఒక్క నాయకులు ఇంకా చాలా మంది ఉన్నారు ఆక్రౌడీలు. అప్పుడు లొల్లిలైనాయి. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందు ప్రత్యక్షంగా చాలా మంది మా నాయకుల మీద దాడి చేసి మా వాళ్ళని కూడా జైలుకు పంపిన దాఖలాలు ఉన్నాయి. టీవీ మాధ్యమాలు ఉన్నాయి, చూసుకోవచ్చు. రామూర్తి గారు మేమేమంటున్నా అంటే అప్పుడు సభ్యత సంస్కారంతో మాట్లాడాలి. సభ్యత సంస్కారంతో నువ్వు కాంగ్రెస్ వత్తాసు పలకొద్దు. నువ్వు కాంగ్రెస్ లీడర్ అయితే కాంగ్రెస్ కట్టకపో. నువ్వు కాంగ్రెస్ నువ్వు ఒక మహిళా చైర్మన్ పై ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లాలో ఒక మహిళా చైర్మన్ పై నవీన్ గారు మన డిబేట్ మొత్తాన్ని మీరు తప్పుదో పట్టిస్తా ఉన్నారు. నవీన్ గారు కరెక్ట్ కాదు ఇది. నవీన్ గారు చర్చను మొత్తం తప్పుదో పట్టిస్తా ఉన్నారు. డిబేట్ అంతా డిబేట్ అయితా ఉంది. నవీన్ గారు ఎందుకు తీసుకుంటారు మీరు? రామూర్తి గారు దయచేసి అలాంటి పదాలు వాడకూడదు మా డిబేట్ లో. రామూర్తి గారు అది కరెక్ట్ కాదు. నవీన్ గారు చర్చను మొత్తం పూర్తి స్థాయిలో తప్పుదో పట్టిస్తా ఉన్నారు. మీరు కాదు నవీన్ గారు వినాలి దయచేసి వినాలి. నవీన్ గారు తప్పు. నవీన్ గారు వెనక్కి తీసుకోండి మీ పదాలని. నవీన్ గారు ఇది కరెక్ట్ కాదు. రైట్ నవీన్ గారు మీరు మాట్లాడుతున్నటువంటి భాష కరెక్ట్ కాదు. సేమ్ టైం రామూర్తి గారు మీరు కూడా వాడినటువంటి కొన్ని పదాలు కరెక్ట్ కాదు. బహిర్గతంగా నేను చెప్తా ఒక మాట వినండి. రామూర్తి గారు నేను ఏం చెప్తా ఉన్నా. రామూర్తి గారు ఇప్పటికే చాలా డిబేట్ లో మనం మాట్లాడాం. అవకాశం ఇవ్వాలి. నవీన్ గారు మీకు కావాల్సినంత సమయం ఇచ్చాము. మీరు వాడినటువంటి పదాలు మీ భాష సరైంది కాదు. రైట్. లక్ష్మణ్ గారు మీరు రెండు పార్టీ నాయకులు విన్నటువంటి మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. ఏ డిబేట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఛానల్ వేరే అయ్యి ఉండొచ్చు కాక, కానీ ఇలాంటి భాష వాడడం అయితే కరెక్ట్ కాదని నేనంటాను. మీరేమంటారు? ఖచ్చితంగా బీజేపీ మిత్రుడితో ఆవేశపడ్డాడు. అనవసర మాటలు కూడా మాట్లాడారు. రైట్. ఇంకా ఆయన మాట్లాడినప్పుడు మరి బీఆర్ఎస్ మిత్రులు కూడా కొంచెం కోపం వచ్చి డెఫినెట్ గా. రైట్. అట్లే లక్ష్మణ్ గారు కంక్లూజన్ వైపు వెళ్దాం. మనం ఇప్పుడు డిబేట్ లేకి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో మాట్లాడుకోవాలా, విమర్శలు చేసుకోవాలి తప్ప దూషణలకు వెళ్ళకూడదు. ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా దూషణలతో ఏం పనింది? ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని బీజేపీ కోరుకుంటుంది. ఎందుకు అరెస్ట్ చేయాలో చెప్పాలి. ఇది కూడా ఇలా ఉంది, ఇలా ఆరోపణలు ఉన్నాయి, వీటి మీద ఉన్నాయి, దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా దర్యాప్తు చేయడం లేదు, చెయ్యాలి అని చెప్పాలి. ఇప్పుడు మనీ లాండరింగ్ ఇందులో ఉంటే మనీ లాండరింగ్ కేసు ఏసీబీ కాదు కదా, ఈడీ కదా. అంటే మీ చేతులకి కేంద్ర ప్రభుత్వం చేతులకు వస్తుంది కదా. మరి అప్పుడు చూపించండి మీ తడాకేందో. మీకు వస్తుంది అది గ్యారంటీగా. ఒకవేళ కాదు సార్, ఇన్ని రోజులు బీజేపీ మీకే వస్తుంది. ఇన్ని రోజులు బీజేపీ మీద ఉన్నటువంటి అలిగేషన్ కూడా అదే కదా. బీజేపీ వాళ్ళ దగ్గరుండి గవర్నర్ చేత అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి మాట అన్నారు. సరే, అదే ఆరోపణలు ఉన్నాయి కదా. రైట్. లక్ష్మణ్ గారు కంక్లూజన్ వైపు వెళ్దాం. మాట్లాడితే ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా కేసుల వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధాలు ఉండేటువంటి కేసులు చాలా ఉంటాయి. అందువల్ల కేంద్రంలో అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మీరేం చేయగలుగుతారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు 12 సంవత్సరాలుగా కోర్టు వేసి ఈడీ కేసు కోర్టులో నడుస్తుంది. తీర్పు ఈ పొద్దుడికి రాలే. దాని వెనక ఏం ఆరోపణలు వస్తున్నాయి? మరి బీజేపీ వాళ్ళు సహాయం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి లేదా? మరి దానికేం సమాధానం చెప్తారు మీరు? అలాగే సిబిఐ కేసులు ఆయన మీద ఉన్న వాటి మీద కూడా తీర్పులు రాలే. 12 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఏం చెప్తాం మరి? రైట్. సంజయ్ రెడ్డి గారు ఫైనల్ గా ఈ డిబేట్ కంక్లూజన్ ఇమ్మంటే కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మీరు ఏమి ఇస్తారు? అంటే కేటీఆర్ అరెస్ట్ ని చూడబోతున్నామా లేదా? మళ్ళీ అడుగుతున్నటువంటి ప్రశ్న అదే. ఎందుకు ఈ లీక్లు మంత్రుల స్థాయిలో ఉండి, మంత్రులు అది అసెంబ్లీ సాక్షిగా? ఒకటినండి,
ఎవరెన్ని మంత్రులు మాట్లాడనియండి, ఎమ్మెల్యేలు మాట్లాడని, కార్యకర్తలు మాట్లాడని సమన్వయం పాటించండి. ఒకటి అంటున్నా నేను, వాళ్ళు ఏం తప్పు చేయనప్పుడు తిరిగి వాళ్ళే అన్నారు కదా మేము కడిగిన ముత్యం లాగా వస్తామని. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఉంటుంది. చట్టం తన పని తను తీసుకుపోతుంది. కాబట్టి ఏదైనా చట్టానికైతే ఎవరు చుట్టాలు కానీ అయితే చెప్పదలుసు. రైట్. రామూర్తి గారు మీ కంక్లూజన్ ఏంటి ఫైనల్? నేను కూడా అనేది ఏంటంటే, ఆధారాలు లేకుండా గుడ్డగాల్చి మీదేసే మాటలు ఎవరు మాట్లాడద్దు. ఉత్తగా నోరు జారి మీ యొక్క విఘ్నతని పాడు చేయవద్దు. మీరు అధికారంలో కేంద్రంలో ఒకరున్నారు, రాష్ట్రంలో ఒకరున్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలి. లేదు మాకు సమాధానం లేకుంటే దానికి ప్రత్యామ్నాయంగా మాట్లాడాలి. కాబట్టి నోరు జారడం వల్ల వచ్చేది ఏం లేదు. కాబట్టి మాకు కూడా నోరు ఉంటది, మేము కూడా మాట్లాడగలుగుతాం. ఇప్పటికైనా సభ్యత సంస్కారంతో మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. ఫైనల్ గా నవీన్ యాదవ్ గారు మీ కంక్లూజన్ ఏంది? బీజేపీ పార్టీ ఏం కోరుతా ఉంది? బీజేపీ పార్టీ ఇలా తిట్టడం కాకుండా నిజంగా సమాజానికి పనికొచ్చేలా, తెలంగాణ ప్రజలకు పనికొచ్చేలా కంక్లూజన్ ఏం చెప్తారు మీరు? మేము ఏమంటున్నామంటే, మేము నోరు జారట్లేదు సార్. రామ్మూర్తి గారు కూడా మొన్న కాలువ సుజాత అక్కను ఎవరైనా సార్ మొన్నటి మాటలు నిన్నటి మాటలు నాకొద్దు. నేను ఇవాళ పెట్టినటువంటి నా డిబేట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఓకే సార్, మేమేమంటున్నామంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మన విశ్లేషకులు గారు అన్నట్టు మాకు ఈడీకి కానీ ఈడీకైనా సిబిఐకైనా ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళ స్వతంత్రం వాళ్ళకన్నది స్వతంత్రంగా ఉన్న సంస్థ. ఇప్పుడు వచ్చింది కాదు. ఎవరికి ఇచ్చినా ఎవ్వరు చట్టానికి అతీతులు కాదు. ఎవరైనా వాళ్ళు విచారణ జరిపి ఎవరినైనా కూడా చట్టంకు లోబడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. వీళ్ళు కేటీఆర్ గారు ఏ తప్పు చేయనట్టయితే, కడిగిన ముత్యం లాగా వస్తున్నట్టయితే, నిన్న మీరు లీకులు చూశారు, వాళ్ళ ఎమ్మెల్యే గారు బయట పెట్టారు. తెలంగాణను ఫైనల్ గా బీజేపీ కోరుకునేది ఏంది? కేటీఆర్ అరెస్ట్ అవ్వాలి, అంతేనా? కేటీఆర్ అనేది ఆయన దోషి అయినప్పుడు ఎవరైనా అరెస్ట్ చేయాలండి. కేటీఆర్ అయినా ఎవరైనా అరెస్ట్ కావాల్సిందే. ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ఆయన కూడా ఒప్పుకున్నాడు. చేస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కొందరు లుచ్చాగల్లా చేసినామని టీవీ మాధ్యమాల ద్వారా ప్రత్యక్షంగా ఒప్పుకున్నప్పుడు ఆయన శిక్షార్హుడే కదండి. రైట్. ఆ విషయం గురించి మరోసారి చర్చలో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కానీ కాళేశ్వరం కానీ ఇంకో చర్చలో తీసుకుందాం. రైట్. నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ పొలిటికల్ థాట్. అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారికి, అలాగే రామ్మూర్తి గారికి, బీఆర్ఎస్ నాయకులకి, అలాగే సంధ్యారెడ్డి కాంగ్రెస్ నాయకుల గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ పొలిటికల్ థాట్ అండ్ దిస్ డిబేట్. సో మరో చర్చలో మళ్ళీ కలుద్దాం. బట్ దానికంటే ముందు ఒక మాట మాత్రం వాస్తవం. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు ఇస్తున్నటువంటి లీకులు, ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చెప్పినటువంటి మాట నిజంగా హాస్యాస్పదమే, ఖచ్చితంగా హాస్యాస్పదం. ఎందుకు అనేటువంటి మాట నేను చెప్తాను. ఒక మంత్రి స్థాయిలో ఉండి, అది అసెంబ్లీ నుంచి లైవ్లో మాట్లాడుతూ ఒక మంత్రి చెప్పినటువంటి మాటలేంది? కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, 7 ఏళ్ల పాటు జైల్లో వేయాలనేటువంటి మాట. నిజంగా ఆధారాలు ఉంటే ఇదిగోండి ఆధారాలు, అరెస్ట్ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తే తెలంగాణ సమాజం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. అంతేకాని హాస్యాస్పదంగా మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి మీరు దయచేసి దిగజారద్దు. ప్రజలు ఓట్లేస్తే గెలిచారు మీరు, ప్రజలు కూర్చోబెడితే మంత్రులు అయ్యారు మీరు. అంతేగాని ప్రజలను తప్పుదోవ పెడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మీరు ప్రజల్లో హాస్యాస్పదంగా ఒక జోకర్ లాగా, ఒక కమెడియన్ లాగా మారొద్దు దయచేసి. తెలంగాణ సమాజం రిక్వెస్ట్ చేసేది ఇదే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. కొన్ని వందల ప్రాణాలు, కొన్ని వేల కుటుంబాలు ఆగమైనవి. తెలంగాణ సమాజాన్ని గత 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది అనేటువంటి మాట మీరే చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చారు. మీరు కూడా తప్పుదోవ పట్టించకండి. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.